ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'కుబేర' మూవీ అనమాట. సో, మూవీ గురించయితే నేను చాలా విన్నా. లైక్ అంటే ఈ మూవీ గురించి నేనెలా విన్నా అంటే, ఓకే. 'నాగార్జున' గారిది సంథింగ్ రోల్ ఉంది. అట్లా 'నాగార్జున' గారు, ఇంకా 'ధనుష్' గారు ఉన్నారు అని మాత్రం విన్నా. బట్ నేను ట్రైలర్ అయితే చూడలేదు. సో, స డైరెక్ట్ నేను మూవీ చూడగానే నాకైతే ఒక్కటే చెప్పాలనిపిస్తుంది. 'ధనుష్' గారైతే ఈ మూవీ ఒక సోల్ అని జెప్పొచ్చు. అంటే మాక్సిమం నేను ట్రైలర్స్ ఇట్లా చూసినప్పుడు, రిలీజ్ అయినప్పుడు గాని ఏమన్నారు అంటే 'నాగార్జున' గారి క్యారెక్టర్ మెయిన్. ఐ మీన్ ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అలా విన్నాను నేను టాక్ అయితే. కాకపోతే చూసాక నాకేమనిపించిందంటే మెయిన్ అంటే ఇద్దరు మెయిన్ క్యారెక్టరే. కాకపోతే 'ధనుష్' గారు ఈస్ లైక్ సోల్. ఈ మూవీకి సోల్ అని చెప్పొచ్చు. సో, ఆయన ఎలా అంటే ఫస్ట్ మూవీ సీన్ ఎలా ఉంటదంటే, అసలు ఎలా యాక్ట్ చేయగలుగుతారు? అంత పెద్ద యాక్టర్ ఒక బిచ్చగాడిలాగా. అది కూడా అంత క్రౌడెడ్ ప్లేస్‌లో. అసలు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అని జెప్పాలి. ఇది ధనుష్ సార్ గారి యొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ కెరీర్ యాక్టింగ్ అని జెప్పొచ్చు. ఎందుకంటే, ఆ సీన్ చూడగానే నాకేది గుర్తుకొచ్చిందంటే, బాలీవుడ్‌లో ధనుష్ గారిది ఒక మూవీ ఉంటది 'రాంజనా' అని. సో, అది గూడా సేమ్ ఇట్లా బనారస్ ఏమంటారంటే క్రౌడెడ్ ఏరియాలో ధనుష్ గారు ఒక డాన్స్ స్టెప్ ఏస్తా ఉంటారు. అది షూట్ జేశారు. అంటే అప్పుడు ఒక యాక్టర్ అంత క్రౌడ్‌లో యాక్ట్ చేయడం చూసానయితే మళ్ళీ ఈ మూవీలోనే. అంటే తిరుపతి ఏరియాలో యాక్చువల్లీ మేము రీసెంట్‌గానే ఎళ్ళొచ్చాం తిరుపతి. సేమ్ మళ్ళీ అదే ప్లేస్‌లో అంత పెద్ద యాక్టర్ అలాంటి రోల్ చేయడం అని చూడగానే నాకు చాలా షాక్ అనొచ్చు. లేకపోతే ఏమనొచ్చు అంటే అంటే చాలా ఆశ్చర్యంగా ఫీలయ్యా నిజంగా చెప్పాలంటే. అండ్ కమింగ్ టు 'నాగార్జున' గారి సార్ యాక్టింగ్ గూడా చాలా బావుంది. స్టార్టింగ్‌లో చూసాక ఓకే. క్యారెక్టర్ ఓకే. సిబిఐ ఆఫీసర్‌ది. అంటే లైక్ మనము 'నాగార్జున' గారి సార్ అంటే సైడ్ క్యారెక్టర్స్‌లో అసలు లేవు. చాలా తక్కువ అంటే చూడ్డం. సో, అంతమంది ఉండంగా 'నాగార్జున సార్' గారిని ఎందుకు తీసుకున్నారని చాలా ఆలోచించా. కాకపోతే తర్వాత మనం స్టోరీ తీసుకుంటే ఓకే. హి ఈస్ ద రైట్ పర్సన్. కాబట్టే డైరెక్టర్ గారు తనని చేశారు అన్నట్టు అనిపిచ్చింది. ఇక తర్వాత మనం చూసే కొద్దీ ఎలా అంటే వాళ్ళ అండ్ 'ధనుష్' గారి ప్లేస్‌లో నాకు తెలిసినంత మట్టుకి ఆ క్యారెక్టర్‌ని అంత లైవ్‌గా ఎవ్వరు చేయలేరు. చేసినా కూడా ఆ ఎమోషన్స్ అనేది క్యాప్చర్ చేయడం అంటే పాసిబుల్ అవ్వచ్చు. బట్ వేరే వాళ్ళని మాత్రం ఊహించలేము ఆ ప్లేస్‌లో. అండ్ 'రష్మిక' గారి యాక్టింగ్. ఈ మూవీలో గూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో గూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళు ముగ్గురైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఎలా అంటే టోటల్ వీళ్ళని తప్ప ఇంకొకళ్ళని ఊహించలేం వాళ్ళ ప్లేస్‌లో. సో, స్టోరీ గురించే చెప్పాలి అంటే ఒక బెగ్గర్, ఒక బిచ్చగాడు అండ్ ఒక సీబీఐ ఆఫీసర్ అండ్ ఒక బిలియనియర్. సో, వీళ్ళ ముగ్గురు మధ్య ఎలా ఒక బెగ్గర్ అంటే ఒక బిచ్చగాడు ఇన్వాల్వ్ అయితాడు ఒక స్కామ్‌లో. సో, ఇన్వాల్వ్ అయ్యాక తర్వాత ఏం జరుగుతుంది? అతను మరి బయట పడతాడా? లేకపోతే ఏమవుతుంది అనేది మనకు మూవీ మొత్తం చూయిస్తారు. సో, మూవీ గురించి చెప్పాలి అంటే స్టోరీ యూనిక్‌గా ఉంది. అన్నీ ఓకే. సో, ఎళ్ళే కొద్దీ మనకు గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఎలా అవుతుంది? తర్వాత ఏమవుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ తర్వాత అయ్యే ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. సో, రన్ టైమ్ గూడా చాలానే ఉంది. లాగ్ అంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతదనమాట. కొంతమందికి ఎలా అంటే అమ్మో! ఇంకా ఎంతసేపు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఇంకా కొంచెం ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు నేను గూడా చాలా లాగ్ ఉంటే మాత్రం నేను ఎలా అంటే చూడలేను ఎక్కువ సేపు. చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతా. కానీ ఇదేంటి అంటే లాగ్ ఉంది. కాకపోతే మనకు ఆ క్యూరియాసిటీ గూడా ఉంటుంది. అంటే ఎండ్ ఏమవుతుంది? ఎలా ఎండ్ చేస్తారు? అనే ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేస్తుంది మూవీ. ఇంకొకటి ఏం చెప్పాలి అంటే ఎండ్ ఎలా చేస్తారంటే ఓకే. ఇదేనా ఎండ్ అన్నట్టు మనం ఫీల్ అవుతాం. ఐ మీన్ హై రేంజ్‌లో ఎళ్లి అరే! సడెన్‌గా ఎండ్ ఇచ్చేస్తారు అన్నట్టు నాకనిపిచ్చింది. అంటే లైక్ ఎన్నో లూప్ హోల్స్ అంటే ఎలాగంటే ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు సీబీఐ ఆఫీసర్ ఒక గ్రూప్ ఆఫ్ రౌడీలతోటి ఉంటే సో, ఈయన ఒక మాట చెప్పగానే వాళ్ళు సడెన్‌గా నమ్మేస్తారనమాట. అంటే స్టార్టింగ్ నుంచి అంత ఇన్వెస్టిగేషన్, అంత సెక్యూరిటీ, అంత హంగామా అదంతా ఉండి లాస్ట్‌లో ఈయన ఒక్క మాట చెప్పినంక వాళ్ళు అలా వెళ్ళిపోవడం. ఇంకా కొన్ని సీన్స్‌లో అరే! ఇలా ఎలా పాజిబుల్ అన్నట్టు లూప్ హోల్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో.
కాకపోతే ఏంటి అంటే, అలాంటి ఒక పెద్ద యాక్టర్ ఇలాంటి రోల్ చేయడం అండ్ ఇన్ని రోజుల తర్వాత ఒక ఇలాంటి మూవీని ఇలాంటి సినిమాని మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత అని చెప్పొచ్చు. స్టార్టింగ్‌లో అయితే ఆ తిరుపతిలో ధనుష్ గారు ఇలా బిగ్గరలాగా పరిగెత్తే సీన్ ఉంటది. అదైతే అసలు ఔట్‌స్టాండింగ్ అని చెప్పొచ్చు. నేను రీసెంట్‌గానే తిరుపతి ఎళ్ళొచ్చాము. సో, ఆ సీను ధనుష్ గారు ఆ గెటప్ గాని, అసలు రియల్‌గా ఆయన అదే బిగ్గర అన్నట్టు ఉంది. అంత ఇదిగా తీశారు ఆయన యాక్టింగ్. ఆ తిరుమల అంటే గోవిందుడి అంటే నామాలు వినిపించడం వెనకాల అదంతా ఫస్ట్ ఆ సీన్ చూడగానైతే కిర్రాక్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ హై పెర్ఫార్మ్డ్ లెవెల్ ఇచ్చారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎట్లా అంటే సస్పెన్స్‌కి తగ్గట్టు అంటే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ కాలం మూవీస్‌లో చాలా మటుకు ఏమైపోతుందంటే నాకు చాలా సిమిలర్ మ్యూజిక్ అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. కానీ దీంట్లో అయితే చాలా యూనిక్‌గా ఉంది. మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. డీఎస్‌పీ గారు దీనికి చాలా న్యాయం చేశారని చెప్పాలి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది అడల్ట్ కంటెంట్ అన్నట్టు ఏం లేదు. మన ఫ్యామిలీతో ఈజీగా చూసేయొచ్చనమాట. ఒక్కవేళ మీరు గనక ఫుల్ వీక్ మొత్తం కష్టపడి ఇక వీకెండ్‌కి మంచిగా రిలాక్స్ అవుతూ ఒక ఫ్యామిలీ అని కాదు మీ ఫ్రెండ్స్‌తో గాని ఒక మూవీ చూడాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పట్లో నాకు తెలిసి ఈ రేంజ్ వరకు ఏ మూవీస్ అయితే రిలీజ్ కావు. కానీ ఇంకొక మూవీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది నాకు 'రాజాసాబ్.' ప్రభాస్ గారిది. అదెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎక్సైట్‌మెంట్ కూడా చాలా ఉంది. సో, మీరు చూసారా 'కుబేరా' మూవీ? ఇన్‌కేస్ చూడకపోతే తప్పకుండా అయితే వాచ్ చేయండి. బెస్ట్ మూవీ అని జెప్పొచ్చు. ఓకే. లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రతి మూవీలో అది కామన్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ రన్ టైమ్ ఇవన్నీ తీసేస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మ్డ్ మూవీ అని చెప్పొచ్చు. అంటే బెస్ట్ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ అంటే ఈ మూవీలో చూడొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.